రెడ్డి గారు ఈ వార్డుకు విచ్చేసి ఉన్నారు. మరి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం మీద మన ప్రియతమ శాసనసభ్యులు గారితో పాటు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా మన వార్డుకు, మన వీధిలో, మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాల పైన, అలాగే అభివృద్ధి పైన, ఇంకా ఎక్కడైనా ప్రజలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రజలకు, వాటి సమస్యల పైన పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రకాల ఉద్యోగస్తులు మన ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి ఇది ఏదో ఒక మంచి అవకాశంగా మనందరం భావించుకొని, గతంలో ఏదో 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ 5 సంవత్సరాలప్పుడు ఆ ఓట్ల కోసం వచ్చే నాయకుల మాదిరి కాకుండా ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. దాదాపు 95-96% హామీలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేసింది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా ఏదైనా అరొకరో చేయాల్సినది ఉంది. పెండింగ్ ఉండేటువంటి హామీలు కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మన ఇంటి దగ్గరికి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు శాసనసభ్యులు మన ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నారు. వీటిపైన మరి అవకాశాన్ని భావించుకొని ఎక్కడైనా సంక్షేమ పథకాలలో లోపాలు, మాకేదైనా అర్హత ఉండి రాలేదు అనేటువంటి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి చేస్తే అధికారులతో సమస్య పరిష్కరించడానికి ఆలోచన చేశారు. అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడైనా మంచినీళ్ళ సమస్య కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, కాలువలు కానీ, ఇలాంటి విషయాలు ఈ అవకాశాన్ని మనందరం ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలా. ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఎన్నెన్ని హామీలు ఇచ్చినాడో ఆయన మేనిఫెస్టో చూస్తే తెలుస్తుంది. మరి ఎన్ని హామీలు ఇచ్చినాడు, దాంట్లో ఎన్ని నెరవేర్చినాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నో అబద్ధాలు చెప్పినాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం, మంచి పరిపాలన అందించే దానికోసం ఈయన కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో ఆ మేనిఫెస్టో గోడ కల్పించి ఉండాలి. ప్రతి సచివాలయంలో కూడా మేనిఫెస్టో గోడ కల్పించినారు. మరి 14లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఎక్కడైనా ఎవరికైనా కనిపించిందా? మనందరం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి ప్రతి హామీని నెరవేర్చేటువంటి ప్రభుత్వము, అలాంటి నాయకుడు ఎవరు? అధికారం కోసం అబద్ధాలు చెప్పి అధికారంలో కూర్చునే నాయకుడు ఎవరు అని మనందరం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే మన కడప జిల్లా వాసి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన జిల్లా వాడు ముఖ్యమంత్రి కావడం మనందరికీ ఎంతో కొంత వేరే జిల్లాల కంటే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. అదే మాదిరి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ పాతగోడ బంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి గుందిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఈ సచివాలయ సిబ్బంది వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరు ఫోన్ చేసిన 10 నిమిషాలకో, 20 నిమిషాలకో, గంటకో మన దగ్గరకు వచ్చి ఆ సమస్య మీద క్షుణ్ణంగా తెలుసుకొని దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో మాదిరి కాకుండా ఒకసారి అన్ని ఆలోచన చేసుకొని జరగబోయే రోజుల్లో అబద్ధాలు చెప్పే పార్టీకి ఓటు వేయాలన్నా, చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీకి ఓటు వేయాలన్నా అని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ ప్రోగ్రాం గడప గడప మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం గురించి పూర్తిగా మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు.
తెలంగాణ అయితే 56 రూపాయలు ఉన్నాయి కేజీ, కర్ణాటక బెంగళూరులో 40 ఉన్నాయి, తమిళనాడులో 62 రూపాయలు ఉన్నాయి. గోధుమ పిండి ఇక్కడ వచ్చేసి 30 నుంచి 34 రూపాయలు కిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. అదే హైదరాబాద్లో అయితే 42 రూపాయలు ఉంది, 71 రూపాయలు బెంగళూరులో ఉంది, తమిళనాడులో 63 రూపాయలు ఉంది. కందిబేడలు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకు, ప్రతి అన్నకు, పేరు పేరున ప్రతి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. శేఖర్ చెప్పినట్టు, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ గారు చెప్పినట్టు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా అన్న, గడప గడపకు మన ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసి నామకరణం చేసిన పేరు. దీని ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం 2019వ సంవత్సరంలో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నా అభ్యర్థులను గెలిపించండి, నేను ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఈ హామీలన్నీ నెరవేర్చి పేద మధ్యతరగతి వర్గాలకు ఈ ప్రయోజనాన్ని చేకూరుస్తాను అని చెప్పి మీకు కొన్ని హామీలు ఇచ్చినారు ఆయన. ఆ ఇచ్చిన హామీలను గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో నెరవేర్చినాము. మీ ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి మీ పేదరికంలో ఉండే కన్నీళ్లు తుడవడానికి కాసింత ఉపయోగపడిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇది నిజం కాదా తల్లి అని మిమ్మల్ని అడగడానికి, ఇంకా ఏదైనా మీకు సంక్షేమ పథకాలు అందకపోతే, అర్హత ఉండి, న్యాయం ఉండి, చట్టబద్ధత ఉండి అందకపోతే అందించాలని చెప్పి మీ దగ్గరికి వచ్చింది. ఇది ఎవరు చెబితే మేమందరం వచ్చినాము అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను, నాతో పాటు చైర్మన్, మీ వార్డు కౌన్సిలర్ గండికొండ రామసుబ్బమ్మ గారు, మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అన్నిటికీ మించి ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ వచ్చినారు. నా వెంట మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, మెప్మా వాళ్ళు ఉన్నారు, డాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, విద్యుత్ దీపాలకు సంబంధించిన కరెంట్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్పి, ఒకరేమిటి మీకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కావలసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తులు నా వెంట ఉన్నారు. వారు నా వెంట ఉన్నారు అనడానికంటే, వారు, నేను, ఈ ప్రభుత్వమే మీ వెంట ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ప్రతి ఇంటికి ఒక ఉత్తరం రాసినాడు జగనన్న, మీకు ఇచ్చిన కార్డు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడినా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ ఇంటి దగ్గరికి నేను వచ్చినా, కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు 1-2 మాటలు మాత్రమే మీతో మాట్లాడగలుగుతా. మనసుకి ఈ చెల్లెమ్మలతో మాట్లాడలేడానికి సమయం ఉండదు. కాబట్టి అందరినీ ఒక చోట ప్రోగు చేసి నేను చెప్పాలనుకున్నది, మీరు నన్ను అడగాలనుకున్నది, మీకు ఏదైనా కష్టం ఉంటే ఎన్నతో చెప్పడానికి అవకాశం కల్పించాలని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను. ఒక ఉత్తరం రాసినాడు మీకు ఆయన, ఈ దయ వలన, దేవుని ఆశీస్సుల వలన నేను ముఖ్యమంత్రి కాగలిగిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మీ ఇంటిలో నేను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఏ అర్హత అయితే ఎవరికైతే ఉందో ఆ అర్హత ప్రకారం అందరికీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మీకు సహాయం చేసినాను. అర్హత కలిగిన ఈ ఇంట్లో అవ్వకు పెన్షన్ ఇచ్చిన, ఈ ఇంట్లో కోడలకు 40 సంవత్సరాలు ఉంటే 18,750 రూపాయలు ఇచ్చిన,
ఆ కోడలకు ఒక కొడుకు ఉంటే అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చినా, మరొక ఇంట్లో భూమి ఉంటే వ్యవసాయానికి 13,500 ఇచ్చినా, ఈ ప్రాంతంలో ఉండే చేనేత కులస్తులు మగ్గం వేస్తే 24,000 ఇస్తానని చెప్పి 24,000 3 దఫాలుగా 72,000 ఇచ్చిన మగ్గం వేసే వాళ్లకు, డాక్రా రుణాలు మాఫీ చేస్తా 4 భాగాలుగా 4 పావలాలు చొప్పున మీ బాకీ నేనే కడతా, 2019 ఏప్రిల్ 14వ తారీఖు నాటికి ఎంత బాకీ ఉంటే అని చెప్పి ఇప్పటికి 2 భాగాలు బాకీ ఆయనే కట్టినాడు. 65 కోట్ల రూపాయల ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన బాకీ మీ బాకీ. డాక్రా గ్రూపుల్లో బాకీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయకుండా 0 వడ్డీ నేనే చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మీకు రాగి నయా పైసా కూడా వడ్డీ బాకీ. దళితులు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితమని చెప్పి ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 6,000 మంది దళితులు 200 యూనిట్లకు లోబడి కరెంటు వాడుకుంటూ రాగి నయా పైసా కరెంటు బిల్లు కట్టాలి. ఇట్లా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లలను ఉన్నత విద్య చదివించడమే కాకుండా మీ పిల్లలు హాస్టల్లో ఉంటే కూడా తల్లి అకౌంట్కి 20,000 పంపిస్తానని చెప్పి పంపించారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతకు గురి కాకూడదు, మరణానికి దగ్గర కాకూడదు, మీ ఆత్మీయులు మీతో కలిసి కలకాలం జీవించాలా. అందున డబ్బు లేని కారణంగా మనిషి మరణించడం మహాఘోరమని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డులు మీకు ఇచ్చి 5 లక్షల రూపాయల వరకు ఎక్కడ మీరు ఏ వైద్యం చేసుకున్నా ఉచితం. మరీ ఎక్కువైనా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శాసనసభ్యులు ఉత్తరం పెడితే మీరు ఖర్చు పెట్టుకుని వైద్యం చేసుకుంటే అందులో నుంచి 60-70% నేను తెచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరులో ఆరోగ్యం కోసం చెల్లించాను. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 నుంచి 2 సెంట్ల స్థలాన్ని, ఇండివిజువల్ స్థలాన్ని, స్వతంత్రమైన స్థలాన్ని మీకు ఇచ్చి ఇల్లు కట్టుకునే దానికి రాగి నయా పైసా మీరు ఖర్చు పెట్టకుండా మేమే అంతా డబ్బులు ఇచ్చి కట్టించి మీకు ఇల్లు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో 24,000 మంది మహిళలకు సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 1.5 సెంటు, దాదాపుగా 1.5 సెంటు స్థలాన్ని ఇంటి పట్టాగా ఇదివరకే మీకు ఇచ్చి ఉన్నాం. ఇచ్చిన ఇంటికి 1,50,000 రూపాయల డబ్బులు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇది 50,000 60,000 మీ చేతి కూడా పెట్టుకునేది. ఒక్కటి నేను ఇచ్చిన మాటలో స్వల్పంగా మాట తప్పినాం, స్వల్పంగా అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా కూడా పేద మధ్యతరగతి యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచడానికి, మీ పేదరికానికి అనుకూలంగా ఆయన సహాయం చేయాలని 1,40,000 కోట్ల రూపాయలు మీ అందరికీ ఇవ్వడం చేత, మళ్ళీ చెప్తానన్నా 1,40,000 కోట్ల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చినాడు ఆయన రాష్ట్ర ప్రజలకు. మీకు ఇవ్వడం వలన ఆ ఇంటి నిర్మాణంలో 60,000 50,000 అయితే మీరే పెట్టుకోండి అని చెప్పి ఆ చిన్న భారమయ్యే మాట కూడా మా మనసుకు పెద్ద బాధ కలిగిస్తా ఉంది. కారణం మాట తప్పినామని కాదు, మీకు భారమవుతుందేమో, చిన్న చిన్న పనులు చేసుకొని జీవించి అక్క చెల్లెమ్మలు 60-70,000 పెట్టాలంటే కూడా భారమవుతుంది అని హృదయానికి భారం అయినప్పటికీ, బాధ అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం. ఇల్లు కట్టించే పని మీకు పెట్టలే, వాస్తవానికైతే మీ బట్ట కట్టియాలా, మీ బిడ్డలు కట్టియాలా, వేదాన్ని మాట్లాడాలా, నీళ్లు పట్టాలా, క్లీనింగ్ చేయాలా, మనోడు రాకపోతే మాట్లాడుకోవాలా. ఈ శ్రమంతా మీకు లేకుండా ఒక్క ఇల్లు కట్టుకునే దానికే మీకు శ్రమ అయితే, మీ అందరికి సంబంధించిన 24,000 ఇల్లు నేను నా వాళ్ళు కట్టిస్తా ఉన్నాను. ఇది ఒక్కసారి మీరు ఆలోచిస్తే సాధ్యమే కదా అనుకుంటారు. 24,000 ఇల్లు ఎమ్మెల్యే మనుషులు కట్టిస్తున్నారు ఉద్యోగస్తులు అంటే ఈ ప్రభుత్వం ఎంత నికార్షిగా పేదల కోసం ఉపయోగపడుతుంది అనేది సుస్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎన్నికల కంటే ముందు మేము చెప్పిన వాగ్దానాలు, ఇవన్నీ నెరవేర్చినాము. ఏ ఇంటికి ఎంత సంక్షేమాన్ని మీకు అందించినామని చెప్పి ఉత్తరం ఇచ్చి ధైర్యంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక ఎమ్మెల్యే నమస్కారం పెట్టి ఎన్నికల కంటే ముందు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన తల్లి, ఇదిగో ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చిన,
ఇదిగో నీ బిడ్డకు అమ్మఒడి వేసిన, ఇదిగో అమ్మకు పెన్షన్ ఇచ్చిన, 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చిన, రైతుకు భరోసాకు డబ్బులు ఇచ్చిన, నీ బిడ్డను పూర్తిగా చదివించిన, నీ ఆరోగ్యానికి 5 లక్షలు ఇచ్చిన, ఇల్లు కట్టించిన, మగ్గానికి నేస్తే 24,000 ఇచ్చిన అని మీ దగ్గరికి వచ్చి ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే గతంలో ఎప్పుడైనా ఏమీ లేదు ఇక్కడ మాట్లాడగలిగినాడా తల్లి? 5 సంవత్సరాలకు ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి 500 చేతులు పెట్టి ఓటు అడిగి ఇది చేస్తా అని చెప్పి గెలిచిన వాడు పరా, ఓడిన వాడు పరా. వీడు కనిపించడు, వాడు కనిపించడు. మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ దొంగ నమస్కారం, మళ్ళీ ఒక 5దో 10దో దశకం, ఒక దశకం, ఒక దండం 5 ఏళ్లకు మళ్ళీ ఓటు. ఏ జరిగింది 40 సంవత్సరాలుగా. కానీ ఈరోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చినామని చెప్పి మీ ఎదురుకు వచ్చినాం. సమస్యలు వెతుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ దగ్గరికి వస్తా ఉంది. సమస్యలు వెతుకుతూ వస్తా ఉంది. ఎక్కడ ప్రజలు నియోజకవర్గంలో సమస్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వస్తా ఉంది. సమస్య పారిపోవాలని చెప్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇది సత్యం కాదా? మంచి నీళ్ళు ఇస్తా ఉన్నాం, అడిగిన చోట రోడ్డు వేస్తా ఉన్నాం, అడిగిన చోట కాలువ వేస్తా ఉన్నాం, విద్యుత్ దీపాలు వెలిగిస్తా ఉన్నాం, ట్రాన్స్ఫార్మర్ అడ్డవులను తొలగిస్తా ఉన్నాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ వీధిలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టినాం, గ్రామ వాలంటరీ వ్యవస్థలు చేసి మీ 50 ఇంట్లకు ఒక మనవల్ని మనవరాన్ని మీ సేవకుని చేసి మీకు పని చేస్తా ఉన్నాం. నిష్పక్షపాతంగా నిజాయితీగా పార్టీలను మరొకదాన్ని చూడకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లకు సంక్షేమాన్ని కోరుముద్ద చేసి మీ నోటికి అందిస్తా ఉన్నాం. మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని, తరాల వ్యవస్థ లేకుండా మీకు ఇవ్వగలిగినప్పుడు, చెప్పిన హామీలన్నీ నెరవేర్చగలిగినప్పుడు, ప్రతి పేదరికానికి ప్రభుత్వం అండగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని, జగనన్న నాయకత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత, సమర్థించాల్సిన బాధ్యత ఈ జనాందే తల్లి, ఈ ప్రజలదే తల్లి, మీరే తల్లి. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇక్కడంతా చేనేత వాళ్ళే ఎక్కువ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి స్వతసిద్ధంగా చేనేతలు ఆకర్షితులు. ఇది నాకు తెలియని సత్యం కాదు. నేను పుట్టిందే చేనేతల మధ్య నేను పుట్టింది రామేశ్వరం. నేను ఉండేది ఒక 600-700 మంది కాబోతాం. మీరుండేది 2000 మంది. నా ఇంటి చుట్టూ ఉండేది మగ్గాలు. నా తల్లి నాకు జన్మనిచ్చింది మగ్గం శబ్దాల మధ్యలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. నేను మొట్టమొదటి ఈ ప్రపంచంలో ఏదైనా శబ్దం విన్నానంటే అది మగ్గం వేసే శబ్దమే వింటాడు వాస్తవంలో. కాబట్టి నాకు పుట్టి లేకపోయినట్టు పుట్టిన మరుక్షణం. మరి చేనేత మధ్య, కులస్తుల మధ్య జన్మించిన నేను మీ ఆర్థిక స్థితిగతులు కానీ, మీ సాంప్రదాయాలు కానీ, మీ పద్ధతులు కానీ, మీ మనోభిప్రాయాలు కానీ సర్వము తెలిసిన మనిషిని. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, చేనేత వృత్తి అయాలిపోయింది. భారతదేశ సంస్కృతికి, కళకు అర్థం పట్టే వృత్తి చేనేత వృత్తి. ఈ భారతదేశంలో ఉండే ఈ చేనేత వాళ్ళు అగ్గిపిట్టలు కలిగిన వస్త్రాన్ని చీరలు వేసి అగ్గిపిట్టలు పెట్టి పంపించగలిగిన కళా నైపుణ్యం కలిగిన వాళ్ళు చేనేత. అట్లాంటి రాను సరైన గిట్టుబాటు లేకపోయి నేత వేసే నేతలకు పోషణకు ఇబ్బంది అయి మెల్లిమెల్లిగా వృత్తిలో నుంచి, కులవృత్తిలో నుంచి బయటికి పోయి వేరే పనులు చేసుకుంటా ఉంటే మిమ్మల్ని పట్టించుకునే పాపాలు ఒక్కరు పోలే. వృత్తి మరణించింది. ఆ వృత్తి మీద జీవించే చేనేత పోషణ కూడా మరణించింది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేనేత కులవృత్తిని గుర్తించినది. ఆ చేనేత కులవృత్తి మీద జీవించే నేతలను ప్రశ్నించాలనే సంకల్పంతో మీరు కేవలం మగ్గం పెట్టుకొని మగ్గం వేస్తే సంవత్సరానికి 24,000 ఇస్తానని చెప్పి ప్రకటన చేసిన నాడు ఒక్కరు నమ్మలే. 2019లో ఒక్కరు నేను నమ్మలే. ఇక్కడ ఉండే చేనేతన్నలు కూడా నమ్మలే. మగ్గం మేము నేర్చే 24,000 రూపాయలు ఆయనకి చేయండి, ఇది సాధ్యమా అని మీరు అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు మగ్గాలు ఎవరెవరైతే చేస్తా ఉన్నారో, ఎవరెవరైతే కొత్తగా మగ్గం బిగించుకున్నారో వాళ్ళందరికీ 24,000 చొప్పున 3 దఫాలుగా 72,000 చేసినాం. ఈ పొద్దుగుళ్ళు ఎంతమందికి వచ్చిందండి చేనేత? ఎవరైనా ఈ పొద్దుగుల్లో ఈ వార్డులో 50 మందికి వచ్చింది. ఈ వార్డులో 50 మందికి, అంటే ఈ వార్డులో 50 మందిని మగ్గం పెట్టుకొని ఇంకా వృత్తిని పోషిస్తున్నారు. 50 మందికి ఇచ్చినాం. ఇంకా రేపు సంవత్సరమైనా ఎప్పుడైనా మీరు మగ్గం బిగించుకోండి, మీ అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మరి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులైన మిమ్మలను
చంద్రబాబు నాయుడు ఒక్క రోజన్నా మీ వృత్తిని గౌరవించడం కానీ, మీ వృత్తిని బ్రతికించాలని కానీ, బ్రతికించాలని మీ వృత్తిని బ్రతికించాలంటే మీరు బ్రతకాలని కానీ ప్రయత్నమే చేయలేదు. ఈరోజు మేము చేయగలిగినాం, ఇల్లు ఇవ్వగలిగినాం, డబ్బులు ఇవ్వగలిగినాం, మొక్కలు చేస్తే డబ్బులు ఇవ్వగలిగినాం, మీ బిడ్డలు అమ్మఒడి డబ్బులు ఇచ్చినాం, పెద్ద పిల్లలు చదివించినాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం, మీ డాక్టర్ బాకీ కట్టినాం, మీ బాకీకి వడ్డీ కట్టినాం, అవ్వక పెన్షన్ ఇచ్చినాం. అబద్ధమమ్మా, అబద్ధమా తల్లి? ఒక్కొక్క ఇంటికి 5, 4, 3, 6 పథకాల చొప్పున ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి 50,000, 60,000, 70,000, 3 లక్షలు, 4 లక్షల వరకు కూడా మేము ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం ఈ వార్డుగా ఒక్కదానికే చూస్తే 41 వార్డమ్మాయి. అంటే ఈ వార్డులో ఉండే మహిళలైన మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 36 నెలలకు మీ అందరికీ చెప్తానన్నా, ఈ వార్డుకు సంబంధించిన నేతలందరికీ చెప్తాను, మిగతా కులస్తులందరికీ చెప్తా ఉన్నా. ఒక్క ఈ వార్డుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 36 నెలల్లో నేరుగా నగదు లెక్క ఈ మహిళల కోసం ఈ అకౌంట్కి కమిషన్ లేకుండా, లంచం లేకుండా, దళాల వ్యవస్థ లేకుండా నిష్పక్షపాతంగా అర్హత కలిగిన ప్రతి పేదలకు నగదు లెక్క ఎంత ఇచ్చినాడు ఈ వార్డుకు అని చెప్పి అధికారిని అడిగితే ఈ 36 నెలలకు మీకు ఇచ్చిన డబ్బు 8,11,71,911 రూపాయలు. ఎంతమ్మా? 8,11,71,911. ఏమన్నా ఒక్క 41 వార్డుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నగదు లెక్క నేరుగా మీ ఇళ్లకు ఇచ్చినది 8,11,00,000. ఎంతమ్మా? ఎంతన్నా? నేతన్నలే చెప్పాలా? 8,11,00,000 ఇచ్చినాడు మీకు ఈ వార్డుకు. ఊరికే ఉచితం, సహాయం, పేదరికానికి అండ, నిష్పక్షపాతం. నేతలను మాకు ఓటేసినారా వేయలేదా సంబంధం లేదు, మరొకరు ఓటేసినారా వేయలేదా సంబంధం లేదు, లంచం లేదు, ఒకరి కాళ్ళు ముఖ్య పరిస్థితి లేదు. అర్హత ఉంటే మరి 3 సంవత్సరాలకు 8 కోట్లు ఇచ్చినారు అంటే సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టమ్మా? సంవత్సరానికి 2,70,00,000 ఇచ్చినట్టు. 2,70,00,000. 2,70,00,000 సంవత్సరానికి ఇస్తే ఇంకా 2 సంవత్సరాలు ఇస్తాడు. 5,40,00,000. 5,40,00,000, 8,11,00,000 కలిపితే 13.5 కోటి. అంటే 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఈ వార్డుకు సంబంధించి గంజిగుంట రామసుబ్బమ్మ కౌన్సిలర్ గారి వార్డుకు సంబంధించి ఈ పేద మహిళ కుటుంబాలకు జగనన్న ఇచ్చిన డబ్బు 14 కోట్లు దగ్గర. మీరుండే ఇల్లు ఎన్నమ్మా? ఒక 1,100 ఇల్లు ఉంటాయి, 1,200 ఇల్లు ఉంటాయి. ఒక 1,100, 1,200 ఇల్లు కలిగిన ఈ వార్డులో, ఈ చెల్లెల వార్డులో, ఈ చెల్లెల నాయకత్వంలో మీకు ఇచ్చిన డబ్బు 14 కోట్లు. ఎవరి నాయకత్వంలో అమ్మా? మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ చెల్లెల నాయకత్వంలో. ఈ చెల్లెలకు మీరు ఓటేసినందుకు, రామసుబ్బమ్మని ఈ చెల్లెల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించినందుకు ఈ చెల్లెలు మీరు రుణం తెలుసుకుంటా ఉంది తల్లి. అంతకుముందు ఎంతమందో కౌన్సిలర్లు గెలిచినారు. ఆ కౌన్సిలర్ మీకు 51 రూపాయి ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగినాడు. ఈ కౌన్సిలర్ చేసినంత ఘనమైన సహాయం ఈ వార్డు కుటిలో పట్టించిన మరొకరు చేసి ఉండరు తల్లి. ఈ కీర్తి మాకు దక్కింది, ఆమెకు దక్కిన, వీరులపల్లి లక్ష్మీదేవి చైర్మన్ గారికి దక్కిన, నాకు దక్కిన, మా మిగతా పార్టీ కౌన్సిలర్లకు అందరికీ ఈ ఘనమైన కీర్తి దక్కింది. మీ దగ్గర మాకు చాలా యశస్సు దక్కింది అంటే అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనస్సు, ఆయన పరిపాలన. మేము ఆయనకు రుణపడి ఉన్నాం, కృతజ్ఞత చెప్తా ఉన్నాం. మీరు కూడా ఆయనకు రుణపడి లేరు, కానీ ఆయన నాయకత్వాన్ని సమర్థించాల్సిన బాధ్యతలు మాత్రం మీరున్నారు. ఆయన మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను బాగా స్పష్టంగా చెప్తాను నేతలందరికీ, జగనన్నను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అనే దానికంటే మిమ్మల్ని మీరు మళ్ళీ గెలిపించుకోండి. 2024లో గెలిచింది జగనన్న కాదు, పేదవాడు గెలిచినాడు. ఈ సౌఖ్యం జరిగింది, మధ్యతరగతి కుటుంబీకుడు జరిగినాడు, ఈ కుటుంబాలకు అభివృద్ధి జరిగింది. మళ్ళీ మీరే గెలవాలా? మళ్ళీ మీ కుటుంబాలకు సంక్షేమాన్ని అందించుకోవాలా? మళ్ళీ మీరే గెలవాలా? మీ బిడ్డల చదువుకు, బంగారు భవిష్యత్తుకు పాట వేసుకోవాలి.
ఏ ఒక్కరైనా పొరపాటు పడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేసిన, అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడుకు గెలిపించే ప్రయత్నం చేసిన నష్టం జరిగేది నాకు కాదు తల్లి, నాకు కాదు. ఓడితే ఏమి కదమ్మా, నేను ఓడితే ఏమి కాదు, జగన్ ఓడితే నేను ఓడుతా, నేను ఓడితే ఏమి కాదు, ఏం నష్టం జరుగుతుంది నాకు? కానీ నష్టం జరిగేది ఎవరికి? నష్టం జరిగేది ఎవరికి? పేదవారి. అమ్మఒడి వస్తుందా? రాదు. 40 ఏళ్ళకి పెన్షన్ వస్తుందా? రాదు. రైతు భరోసా వస్తుందా? రాదు. మీ డాక్టర్ లోన్ కట్టాడా చంద్రబాబు నాయుడు? ఇంతకుముందు కట్టాడు వాళ్ళని. నవ్వు అర్థం ఏంటంటే అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ నవ్వుతోనే సమాప్తం. నాకు చాలా ఆనందం ఉంది ఆ నవ్వుకు. మళ్ళా ఓటేసినా కూడా అంతే తల్లి, డాక్టర్ రుణం. అదే జగన్ 4 భాగాలు కడతా అని చెప్పినాడు, కట్టినాడు. మీరు ఒక్కటి గమనించండి అమ్మా, నేను గమనించిన నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను శాసనసభ్యునైనా, ఆయన మనుషులైనా, ఆయన మీద అపారమైన గౌరవం కలుగుతుంది నాకు. ఒక్క సందర్భం ఏంటంటే, ఇంతవరకు భారతదేశ చరిత్రలో వాళ్ళ ఆయన దగ్గర మొదలుకొని ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినా కూడా ఎవ్వరికీ సాధ్యం కానిది, దుస్సాధ్యాన్ని సాధ్యం చేసిన ఘనత ఒక్క విషయం ఏంటంటే, ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు 5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చే నేపథ్యములో 10-15 రకాల పథకాల పేరుతో నగదులకు మీకు ఇచ్చే నేపథ్యంలో ఎంత నిబద్ధత కలిగిన మనిషి, ఎంత నికషగా క్రమశిక్షణగా ఉన్నాడు అనడానికి ఎవరూ చేయలేని దానికి పని ఆయన చేసినాడు అనడానికి చక్కటి నిదర్శన ఉదాహరణ ఏంటంటే, జనవరి 13, 16, 15 సంక్రాంతి వస్తుంది, అక్టోబర్ 5వ తారీఖున దసరా వస్తుంది, డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ వస్తుంది. ఇట్లా ఏ పండగ ఎప్పుడు వచ్చేది క్యాలెండర్లో డేట్ ఉంటుంది. ఆ పండగ అయినా గతి తప్పచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల తారీఖు కానీ మీ అకౌంట్లో పడే డబ్బు కానీ ఒక్క క్షణంలో తప్పదు, ఒక్క క్షణంలో తప్పదు. ఇంతవరకు క్యాలెండర్ ఇచ్చి సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇదిగో జనవరిలో ఇది ఇస్తా, ఫిబ్రవరిలో ఈ తారీఖు ఇస్తా, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, డిసెంబర్ వరకు క్యాలెండర్ లో ఏ తారీఖున మీకు ఏ లెక్క ఇస్తానని చెప్పినాడో ఆ తారీఖున ఆ సమయానికి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయి. బ్యాంకుకి పోయి మీరు డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు. మళ్ళా సంక్షేమ క్యాలెండర్ వల్ల మీరు వెతుక్కోకుండా ఆయనే దీంట్లో వెనకాల పంపించినాడు. ఆయన ఉదాహరణకు దీంట్లో చూస్తా, ఏదమ్మా జూన్ లో జగనన్న అమ్మఒడింది. జూన్ లో ఇది ఎవరేం చూడాల్సిన అవసరం లే. అమ్మఒడి వచ్చిన ప్రతి చెల్లెలు 15,000 రూపాయలకు బడ్జెట్ రెడీ చేసుకోవచ్చు. చీర కొన్నామా, మిక్సీ కొన్నామా, బాకీ కడదామా, బియ్యమని కడదామా, వడ్డీని కడదామా, జగనన్నలే మన కుటుంబ అవసరానికి తప్పద వెళ్ళి 15,000కు బడ్జెట్ రెడీ జూన్ లో. జూన్ అంటే ఇదే. దీనికంటే ముందుగా చూద్దాం, ఆయన చెప్పినది ఇచ్చినా అయ్యలేదని మీకే తెలుస్తుంది. మే నెల జగనన్న విద్యా దీవెన పడింది, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పడింది, వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు పడింది, మత్స్యకార భరోసా. ఏమా కరెక్టేనా ఇది? ఈ క్యాలెండర్ మీరు నమ్ముతారు కదది. జగన్ చెప్పిన డేటుకు మాకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడుతుంది, మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు, మాట అంటే మాటే అనే అభిప్రాయం మీ అందరికీ 3 ఏళ్లలో వచ్చింది కదమ్మా, రాలేదంటారా? ఎవరికైనా అభిప్రాయం లేకపోతే చెప్పండి. మరి ఏ ముఖ్యమంత్రి అయినా 5 కోట్ల మందికి ఇన్ని పథకాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్పిన సమయానికి మనం ఇద్దరికి బాకీ ఉంటున్నాం, లేకపోతే మన కొడుకు వీళ్ళకో మనకు ఇవ్వాల్సిందే. ఈ బుద్ధంటే మళ్ళా వారం అంటే మళ్ళా నెల. అది ఎవరో కదా ఎందుకు మీ భర్త మీకు ఏదైనా చీర తీసుకురావాలంటే వాడు 3 వాయిదాలు మార్చుతాడు. మీ భర్త మీకు చీర రావాలంటే కూడా 3 వాయిదాలు మారుతాయి. మరి ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఇస్తానంటే ఒకటే తల్లి,
పేదరికం యొక్క విలువ ఆయనకు తెలుసు. ఆ డబ్బు మీకు ఎంత అవసరమో తెలుసు, ఎంత మీకు ఉపయోగపడుతుందో ఆయన తెలుసు. అందుకే ఆయన మనస్సు, మానవత్వం హిమాలయ పర్వతాలంత గొప్పది కాబట్టి మీకు ఉపయోగపడుతున్నారు. ఇవన్నీ మీకు చెబుతూ అభివృద్ధి కూడా ఈ వార్డుకి సంబంధించి ఏమేం చేసినామమ్మా, ఈ వార్డుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడే మనం టెక్కాయ కొట్టాం. ఈ పైప్ లైన్ వల్ల గతంలో ఎప్పుడో అర్ధరాత్రి 12 1 గంటకు 1 గంట సేపు చిన్నగా నీళ్ళు వచ్చేదాన్ని మేము వేసే పైప్ లైన్ వల్ల అందరితో పాటు నీళ్లు ఉదయపూర్లో వచ్చేసి కల్పిస్తాం. మడూరు కాలువ రోడ్డు 40 లక్షలు, కుమ్మరకొట్టాల్లో కల్వర్టు 1 లక్ష, సచివాలయ అభివృద్ధి 5.5 కోటి 5.5 లక్ష, సూపర్ బజార్ కాలం 25 లక్షలు. నెహ్రూ రోడ్డు వేసినాం. నెహ్రూ రోడ్డు అంటే మా గురువు అది స్టోరీ చెప్పుకోవాలా. నా అదృష్టం, మా గురువును స్తుతించే అవకాశం వచ్చింది. నా గురువు వరదరాజరెడ్డిని స్తుతించే అవకాశం వచ్చింది నాకు. మళ్ళా వరదరాజరెడ్డి గారి ఆఫీసు నెహ్రూ రోడ్డు ఎక్కడైతే ఉందో దాని ఎదురికి రోడ్డు, ఆ రోడ్డులో నుంచి పోతే అక్కడ జమ్మలమడుగు రోడ్డుకి పోతాం. ఆ రోడ్డు మీకు ఎన్నేళ్ళైంది? 20 సంవత్సరాలైంది. దాదాపుగా 20 సంవత్సరాలు ఆ రోడ్డు వెళ్ళాం. నా గురువు ఎన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడో అన్నేళ్ళు వెళ్ళాం. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినాం. ఎంతమంది దానికి రోడ్డుకు 9.5 లక్షలు పెట్టి ఆ రోడ్డు వేసినాం. ఆ రోడ్డు లేకపోతే వాళ్ళు చెప్తున్నారు మొన్న పెద్ద ఎన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు అని ఒక్కసారి కూడా రోడ్డు కట్టించుకోకపోతే మీరు వచ్చాక రోడ్డు వేసినారు ఆయన, ధన్యవాదాలు, మీకే ఓటు వేస్తామంటున్నారు ఆ సందులో వాళ్ళు. ఈ పైప్ లైన్ కావచ్చు, ఈ రోడ్డు కావచ్చు, మరొక ఎన్ని టోటల్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంతా 1,40,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం 3 ఏళ్లలో. 1,40,00,000, 8,11,00,000 నగదులెక్కిచ్చినాం. ఇంకా 2 సంవత్సరాల కాలంలో 5,40,00,000 నగదులెక్కిస్తాం. ఇంకా 1,2 కోట్ల రూపాయలు ఈ వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ చెల్లెలు గెలిపించినందుకు, ఈ అన్నను గెలిపించినందుకు, ఈ చెల్లెలు గెలిపించినందుకు మీకు కృతజ్ఞత బద్దులమై మీ సేవకు మేమందరం కూడా బద్దులమై ఉన్నాం తల్లి. మేమందరం కూడా మళ్ళీ మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా జగనన్న ప్రభుత్వాన్ని నిలబడి చేరేదరందరూ ఐకమత్యంగా ఉండండి. మీరు ఇంకా ఐకమత్యంగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కారణం 41 మందిలో 40 మంది మేము గెలిచినాం. గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడుతుంది, మేము పెడతాం, తప్పదు. మరి మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నా వినాలా, మేము అయిన తర్వాత మళ్ళీ మీరే మధ్యాహ్నం పోపతి వరకు చర్చరాది మీది. మేము గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 40 మంది కౌన్సిలర్లను గెలిస్తే సంసిద్ధపడి పెట్టే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపు 40-50 వేల మంది చేనేత కులస్తులున్నారు. చేనేత కులం నుంచి ఒక పేద మహిళను మున్సిపల్ చైర్మన్ చేసి నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించన్నా, చేనేత కులస్తులకు ఇచ్చే గౌరవం ఇదని చెప్పి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన పద్మశాలిగా, తొగట, దేవాంగ ఈ 3 కులాల్లో యువతో కలిసి చైర్మన్ చేసి ఒక మహిళను వారికి దగ్గరగా వారిని సామాజికంగా గౌరవాన్ని పెంచు అని చెప్పి ముఖ్యమంత్రి నన్ను ఆదేశిస్తే భీములపల్లి లక్ష్మీదేవి గారిని నేను మున్సిపల్ చైర్మన్ డబ్బులు పెట్టింది మేము. ఈ చెల్లెలు ₹1 ఖర్చు కాలే. ₹1 ఖర్చు కాకుండా ఇది చైర్మన్ కాగలిగిందంటే అది కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బీసీల పట్ల, చేనేతల పట్ల ఆలోచించే ఆలోచన గొప్పది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లా విజయలక్ష్మికి ఒక పద్మశాలి కులస్తురాలకు మేము ఈ కులానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ చేసి నెలకు లక్షన్నర జీతం ఇచ్చి ఒక ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి నా పాప కల్పించినామంటే కేవలం చేనేత. రాగా నరసింహ వాళ్ళు స్టేట్ డైరెక్టర్ మేము చేయగలిగినాం ఆ పాపనంటే దేవాల కులస్తులు, ప్రొగడ కులస్తులు కానీ అన్నను బండార సూరి వాళ్ళను స్టేట్ డైరెక్టర్ చేయగలిగినాం. పద్మశాలియ, తొగట, దేవాల కులస్తులకు ఎక్కడ ప్రాతినిధ్యం వహించాలనో, ఎక్కడెక్కడ అవకాశం కల్పించాలనో అక్కడ ఇస్తా వస్తాను. బీసీ కులస్తులందరినీ కూడా ఐక్యం చేసి మిమ్మల్ని గౌరవమైన స్థానంలో ఉంచుతున్నాం.
ఆ నేపథ్యంలోనే శేఖర్ యాదవ్ కులస్తుడు బీసీ మీవాడే ప్రొద్దుటూరు మండలాధ్యక్షులు చేయగలిగినాం. ఒక్కరేమిటి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి కోఆప్షన్ మెంబర్ గా ఒక్క అవకాశమే ఉంటే మల్లికార్జున యాదవ్ అని చేసినాం, బీసీ కులస్తుడు. ఇక చెప్పుకుంటా పోతే అన్ని పదవులు కూడా మీకే ఇచ్చినాం తల్లి, అంత గౌరవం మీకే ఇచ్చినాం, సంక్షేమాన్ని మీకే ఇచ్చినాం, అభివృద్ధిని మీకే ఇచ్చినాం. అన్నిటికీ మించి ఇన్ని ఇచ్చినా కదా అని చెప్పి మీ మీద పెత్తనం చేయలే. ఇప్పటికీ ఇన్ని ఇచ్చినా కూడా మీకు ఒదిగే ఉండాం. మీ దగ్గర చాలా వినయంగానే ఎక్కడ అహంకారపూరితంగా ఉండబోమనే సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఎప్పటికీ మీరు నేను బ్రతికి ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుకున్నామని చెబుతూ సెలవు.